హరే కృష్ణ. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇళ్లల్లో టాయిలెట్స్ బాత్రూమ్లు అనేవి ఉండకూడదు. అసలు అది ఇంట్లో ఉండకూడదు అన్నమాట. కొంతమంది టాయిలెట్స్ బాత్రూమ్స్ ఇంట్లో లేకపోయినా వాళ్ళ ఆవరణలో ప్రహరీ గోడ లోపల పెట్టుకుని ఉంటారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది అటాచ్డ్ బాత్రూమ్స్ కట్టుకొని టాయిలెట్స్ బాత్రూమ్లు నట్టింట్లో పెట్టుకుంటారు. ఇది చాలా వాస్తు ప్రకారం చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. అది ఎలానో చెప్తాను. ఇప్పుడు మనం శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలైన మలము మూత్రము బయటికి విసర్జిస్తున్నాం. ఆ విసర్జించేది మన ఇంట్లోనే పెట్టుకోవడం వల్ల ఏమైందంటే మన మనసులో ఏ థాట్స్ ఏ ఆలోచనలు బయటికి వదిలేయాలో అవి వదిలేయకుండా మన మనసులోనే పెట్టుకుంటాం. దానివల్ల చికాకు, అనారోగ్యం, స్ట్రెస్, లేనిపోయిన తలనొప్పుల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందువల్ల మ్యాక్సిమం అందరూ టాయిలెట్స్ అటాచ్డ్ టాయిలెట్స్ని చాలా తక్కువగా వాడండి. కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళు అలాంటి అటాచ్డ్ బాత్రూమ్స్కి అడిక్ట్ అవ్వకండి. ఇదివరకు రోజుల్లో ఒక వ్యక్తి మల విసర్జనకి వెళ్ళడానికి సుమారు 2-3 కిలోమీటర్లు నడిచేవాడు. వాళ్ళకి తెలియకుండానే 2-3 కిలోమీటర్లు నడవడం వల్ల శరీరానికి ఎంతో వ్యాయామం జరిగి ప్రతి ఒక్కళ్ళు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, 100 సంవత్సరాల పైన బతికేవాళ్ళు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, మనకి అందుబాటులో దగ్గరగా ఉండటం వల్ల మన శారీరక శ్రమ లేదు. నెక్స్ట్ చెడుని మన ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. ఆ బాత్రూమ్స్ టాయిలెట్స్ నుంచి కొన్ని బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది మనం పీల్చడం వల్ల మనకు అనారోగ్యం కూడా వస్తుంది. మళ్ళీ భగవంతుడు అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడు, అలాంటి ఇళ్లలో కూడా రాడనమాట. భగవంతుడు అనుగ్రహం కలగాలన్నా, ఆరోగ్యం రావాలన్నా, సకల సంపదలు చేకూరాలన్నా బాత్రూమ్స్ టాయిలెట్స్ మన నట్టింట్లో ఉండకూడదు. ఇది శాస్త్రం చెప్తుంది. ఇది ఎవరన్నా ఫాలో అవ్వాల్సిందే. నేను చెప్పినా తప్పే, వేరే వాళ్ళు చెప్పినా తప్పే, కానీ ఇది శాస్త్రం చెప్తుంది. శాస్త్రాన్ని ఎవరైనా అనుసరించాల్సిందే. ఇలా శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి మానసిక అనారోగ్యం ఉండదు. ఎప్పుడు మన ఇంట్లో సంపద జనరేట్ అవుతూ ఉంటుంది, భగవంతుడి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మీరందరూ నా చిన్న విన్నపాన్ని పాటిస్తారని అనుకుంటున్నాను. చాలామంది నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు. అనారోగ్యానికి వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ చెప్పమని, టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. నేను ఏదో ఒక సామాన్య రీతిలో స్టార్ట్ చేశాను ఈ ఛానల్ని, కానీ చాలా తొందరలోనే, అతి కొద్ది సమయంలోనే చాలా గొప్ప పరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న నాకంటే పెద్దోళ్ళందరూ నాకు తల్లిదండ్రులతో సమానం. ఈ ప్రపంచంలో నాతో పాటు సమానంగా ఉండేవాళ్ళు నా సోదరీమణులు. నాకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళంతా భావి భారత ఆశాజ్యోతులు. వాళ్ళందరి అభివృద్ధికి, వాళ్ళందరి భవిష్యత్తు బంగారంలా తీర్చిదిద్దడానికి నా ఆలోచనలు, నా మాటలు, నా ప్రీచింగ్స్, నావన్నీ సాధనలు ఉపయోగపడతాయని, ప్రపంచ మానవాళికి వసుదైక కుటుంబం అనే ఒక ఆర్యోక్తి నుంచి మనందరం ఒకే కుటుంబంలాగా ఆలోచించి అన్నదమ్ములు కొట్టుకున్నట్టు కొట్టుకోకుండా మనందరం ఒక సోదర సౌభ్రాతృత్వంతో ఉండి మన ప్రపంచానికి శాంతిని చేకూర్చే విధంగా అన్ని మంచి పనులు చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. హరే కృష్ణ.